హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము ఎళ్ళేటప్పుడు వీడియోస్ అంటే బర్ఫ్ చూడటానికి ఎళ్ళేటప్పుడు వీడియోల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మేము రోజంతా ఎళ్ళేటప్పుడు తీసిన వీడియో కాబట్టి ఒకే వీడియోలో సెట్ అవ్వట్లేదు. అందుకని నేనైతే హాఫ్‌గా పెడదాం అని చెప్పేసి ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇది నెక్స్ట్ లాంగ్ వీడియో ప్లీజ్ వాచ్ చేయండి. ఇంక నెక్స్ట్ ఎళ్తున్నప్పుడైతే ఇక్కడ ఆగాము. ఇక్కడైతే మంచిగా కొన్ని వీడియోలు, ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఎనక కొండలు ఇవన్నీ అయితే చాలా బావున్నాయి. ఇంకా చాలా దూరం ఎళ్ళాలి కాబట్టి, అలా బండికి గూడా రెస్ట్ ఇచ్చినట్లు ఉంటదని కొంచెం కొంచెం దూరం ఎళ్తూ, ఆగుతూ మంచిగా వీడియోస్ తీసుకుంటూ అయితే ఎళ్తున్నాము. ఇటు సైడ్ అయితే అసలకి జమ్మూ కాశ్మీర్ రాస్తాలైతే చాలా బావున్నాయి హైవేలు. అందుకని మంచిగా ఇవన్నీ అయితే వీడియోస్ తీసుకుంటూ ఎళ్తున్నాం. ఇక్కడైతే ఒక పెద్ద బండుంది. ఆ బండ మీద ఎక్కి మంచిగా పిక్స్ అయితే దిగాము. తర్వాతొచ్చేసి ఎనక కూడా అదంతా అడవిలాగా ఇంకా ఒక సైడొచ్చి కొండలు, ఒక సైడొచ్చి అడవులు, మధ్యలో హైవే అయితే చాలా బావుంది. అలా కొన్ని పిక్స్ అయితే తీసుకొని, కొన్ని వాటర్ తాగి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇగో మేము వీడియో తీసుకునేటప్పుడు ఎనక చూసారుగా పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఆ చెట్లు పేర్లయితే మా వారినడిగితే ఏదో అశోకవనం చెట్లో ఏదో చెప్పారు. ఆ చెట్లకైతే ఒకలాంటి కాసే కాయలో ఏంటో గానైతే అవైతే చాలా బావున్నాయి. ఇదిగో నేనైతే ఇంటికి తీసుకొనొచ్చాను. ఇదిగో చూడండి ఆ చెట్లుకి కాసిన కాయలియ్యి. ఇవైతే మంచిగా ఏదో చెక్కతో తయారు చేసినట్లుగా ఉన్నాయి. చాలా బావున్నాయి. చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉన్నాయి. అచ్చం కావాలని తయారు చేసినట్లుగా. ఇగో నేనైతే ఒక 4 తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. చాలా బావున్నాయి. ఇగో ఎనక ఉన్న పెద్ద పెద్ద చెట్లకు కాసినవి. అవైతే కాసి కింద పడ్డాయి. మేమైతే ఒక 4 తెచ్చుకున్నాము. ఇంకా చాలా బావున్నాయి. కానీ తెచ్చుకోవడానికి స్పేస్ లేక అయితే ఒక 4 తెచ్చుకున్నాము. ఇక స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. ఇగో స్టార్ట్ అయిపోయేటప్పుడు ఇగో ఇక్కడైతే ఫ్లైట్ కనిపించింది. ఇగో చూసారా ఫ్లైట్ అయితే చాలా పెద్ద ఫ్లైట్. చాలా అనిపించింది చూడగానే. అసలు మా పిల్లలైతే చూడగానే చాలా ఆశ్చర్యపోయారు. ఇంత దగ్గరగా ఇంత పెద్ద ఫ్లైట్ చూడగానే. ఈ ఫ్లైట్ అయితే ఇక్కడుంది. మేమెళ్ళేటప్పుడైతే అలా ఆగి ఒక్కసారి అలా వీడియో తీసుకొనైతే ఎళ్ళిపోయాము. ఎందుకంటే ఒకవేళ ఉంటే వచ్చేటప్పుడు చూద్దాము దిగి, ఇప్పుడు టైం అయిపోతుందని చెప్పేసయితే ఎళ్ళిపోయాము. ఇక మంచిగా ఒకసారయితే వీడియో తీసుకొని ఎళ్ళిపోయాము. ఆ ఫ్లైట్ అంట ఖరాబయిపోయిందంట. దాన్ని అక్కడ పెట్టేసి లోపల హోటల్‌లాగా స్టార్ట్ చేశారంట. మేమొచ్చేటప్పుడు మళ్ళీ ఆగి వెళ్దామని చెప్పేసి ఆగినాము. ఆగి అక్కడొక సెక్యూరిటీ మ్యాన్ ఉంటే అడిగితే, అది రెస్టారెంట్ అండి లోపల. దాన్ని అట్లా రెస్టారెంట్‌గా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసన్నారు. ఇక ఇక్కడ నుంచయితే ఇక దగ్గరికెళ్ళిపోయాం మేమెళ్ళాల్సిన పట్నీ టాప్‌కి. ఇగో చూసారా కొండల దగ్గరకొచ్చాము. ఇంగ ఎనక కొండలు చూసారా? అసలు ఇక్కడికి రాగానే పూర్తిగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇక పట్నిటాప్ దగ్గరికి రాగానే ఇక హైవే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు కొండల్లాగా ఉంటున్నాయి. ఇక చాలా బావుంది క్లైమేట్ అయితే. చాలా చల్లగా అనిపించింది దగ్గరకు పోయిన కొద్దిగా. ఇగ మంచిగా ఇటు సైడ్‌లో అయితే ఇట్లా పెద్ద పెద్ద చెట్లు అటు ఇటు మధ్యలో రాస్తా అయితే ఉంది. చాలా బావుంది. ఇదంతా అయితే మంచిగా వీడియో తీసుకుంటూ అలా ఎళ్తూ ఉన్నాము. ఇక అలా అయితే స్టార్ట్ అయ్యి ఎళ్తూ ఉన్నాము. ఇగ చూడండి మంచిగా వీడియో అయితే చూడండి. అటు ఇటు చెట్లు మధ్యలో రాస్తా అసలు చాలా బావుంది. నిజంగా లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిన ఏరియా అండి కాశ్మీర్ సైడ్ అయితే. అసలు అంత బావుంటది. పెద్ద పెద్ద చెట్లు. బాగా ఐస్ పడే టయానైతే ఈ చెట్ల నిండా కూడా ఐస్ పడి చూడడానికైతే అసలు చాలా బాగా అనిపిస్తది. ఇగ మంచిగా అయితే చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే మేమెళ్ళాము. అసలకి చాలా దూరం ఉంది. కొంచెం బండి మీద ఎళ్ళటం అయితే కష్టంగానే అనిపించింది. కానీ ఈ లొకేషన్ ఇదంతా చూసుకుంటూ ఎళ్ళటం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇప్పుడైతే పట్నిటాప్‌కి వరకైతే వచ్చాము మేము. పట్నిటాప్‌లో ఐస్ అంతగా లేదు. మళ్ళీ అక్కడి నుంచయితే మేము నత్తా టాప్ వరకైతే ఎళ్తున్నాము. పట్నిటాప్ నుంచి నత్తా టాప్ వరకైతే 10, 15 కిలోమీటర్స్ వరకైతే ఉంటుంది. అలా కొండలు, చెట్లు ఇంకా అలా చూసుకుంటూ అయితే ఇగ ఎళ్తూ ఉన్నాము. ఇగో దగ్గరికైతే వచ్చేసాము. ఆల్రెడీ వీడియోలో మంచు కనిపిస్తూ ఉంది కొండల మీద చూడండి. నెక్స్ట్